హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారండి? ఈరోజు మార్నింగ్ అయితే టిఫిన్ చేయడం బాగా లేట్ అయిందండి. అంటే 11 అలా అయిపోయింది. ఇంక సరే అని చెప్పి దద్దోజనం అయితే చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ కదా అని చెప్పి నేను దద్దోజనం అయితే చేశానండి. అందులోనూ మా ఇంట్లో అందరికీ కూడా ఈ దద్దోజనం అంటే చాలా ఇష్టం. ముందుగా కొంచెం ఒక గ్లాసు రైస్ అయితే కడిగి పెట్టి రైస్ అయితే వండానండి. ఆ రైస్ని ఇంకొంచెం ఇలా గరిటెతో కొంచెం స్మాష్ చేసుకోవాలి. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్కరు చేసే విధానం ఒక్కోలా ఉంటుందండి. నేనైతే ఈ విధంగా చేస్తాను. ఎలా అంటే ఆ రైస్ని కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే గరిటెతో కొంచెం స్మాష్ చేసుకోవాలి. ఇక తర్వాత అందులో కాచిన పాలైతే పోయాలండి. కాచిన పాలు ఒక గ్లాస్ పాలు వరకు పోసి బాగా కలిపేసుకొని అందులో ఇంకా నేను పెరుగు తోడు పెట్టానండి. ఆ పెరుగైతే చాలా కమ్మగా ఉంటుందని చెప్పి ఇంకా ఆ పెరుగైతే యూజ్ చేశాను. ఆ పెరుగు కూడా అందులో వేసేసి బాగా గరిటెతో బాగా కలిపేసానండి. ఇంకా కలిపి ఇంకా ఆ గిన్నె పక్కన పెట్టి ఇంకా అందులో తాలింపు అయితే పెడుతున్నాను. ఇంకా ఆయిల్ వేడి చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అల్లం ముక్కలైతే సన్నగా తరిగి ఆయిల్లో వేసానండి. ఇంకా అల్లం ముక్కలు వేసిన తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినప్పప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు. నేనైతే అండి ఎండుమిర్చి అయితే లాస్ట్లో వేస్తాను. ఎందుకంటే తొందరగా మాడిపోతాయని చెప్పి 2 ఎండుమిరపకాయ ముక్కలు కూడా కట్ చేసి వేసానండి. అలాగే ఒక పచ్చిమిరకాయ కూడా సన్నగా తరిగి అందులో వేసాను. ఇంకా పోపు అంతా వేగిపోయిన తర్వాత కొంచెం ఇంగువ అయితే కొంచెం వేసానండి. ఇంగువ వేయటం వల్ల అయితే చాలా టేస్ట్ ఉంటుందండి దద్దోజనం. ఇంకా ఇంగువ వేసి ఇంకా బాగా ఒకసారి అలా కలిపి ఇంక తర్వాత తీసి ఇంకా నేను పాలు అలాగే పెరుగు కూడా వేసి కలిపెట్టిన రైస్ అయితే ఉంది కదండి, అందులో తాలింపు అయితే ఆ రైస్లో వేసేసాను. వేసేసి ఇంకా బాగా కలుపుకొనండి. అందులో ఇంకా సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇంకా లాస్ట్లో అయితే కొంచెం సన్నగా కొత్తిమీర తరిగి ఆ కొత్తిమీర అయితే పైన గార్నిష్ చేశానండి. ఇంకా ఇందులో నేను ఫస్ట్ అయితే మిరియాలు పొడి చేసి పక్కన పెట్టుకున్నాను. కానీ అది లాస్ట్లో అయితే గుర్తొచ్చిందండి అది. ఇంకా లాస్ట్లో మిరియాల పొడి వేయాలి. నేనైతే పొడి చేసి పక్కన పెట్టాను కానీ వేయటం మర్చిపోయాను. ఇంకా మా పిల్లలు నేను తినేటప్పుడైతే గుర్తొచ్చి నవ్వుకున్నాం. ఇంకా ఆ పొడి అయితే లాస్ట్లో మిరియాలు కొంతమంది అయితే ఆ పోపులోనే వేసి మిరియాలు వేపేస్తారు. కానీ నేనైతే ఆ పెప్పర్ పొడి అయితే నేను లాస్ట్లో వేస్తానండి. దానివల్ల కూడా చాలా టేస్ట్ వస్తుంది. నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తాను దద్దోజనం. ఇక మా అబ్బాయికి, మా అమ్మాయికి, నాకు అయితే ఈ దద్దోజనం చాలా ఇష్టం అండి. ఇక మా వారైతే ఆయనకి ఇష్టం ఉండదండి, ఆయనైతే తినరు. మా ముగ్గురికి అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే. ఈరోజైతే నేను ఇది చేశాను. చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి. ఇది చాలా హెల్తీ ఫుడ్ కూడాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.